నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? నన్నేం చేస్తున్నారు? నానమ్మ, నీకేం కాదు, మేము ఉన్నాం కదా, వెంటనే వెళ్ళిపోదాం. నువ్వెవరివి? నన్ను నానమ్మ అంటున్నావేంటి? నేను ఈ మనవణ్ణి. మరి నువ్వు నాకు మనవడివైతే నాకు ఇడ్లీ పెట్టిన యశోద నాకు మనవరాలని చెప్పింది. చూసావా నాన్న, నానమ్మకి క్షణం క్రితం జరిగింది గుర్తుండదు. అలాంటిది యశోద ఇడ్లీ పెట్టిన విషయం మాత్రం ఇంకా తనకు గుర్తుంది. ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలన్నా, యశోద మన పక్కన ఉండటం, నానమ్మ పక్కన ఉండటం ఎంత అవసరం. వెనకేసుకు రావడానికి ఎప్పుడు సందు దొరుకుతుందా అని భలే ఎదురు చూస్తుంటావురా. సరే, ముందు డాక్టర్ని కలుద్దాం. పదండి పదండి పదండి. కూర్చోండి. ఏంటి సార్ ప్రాబ్లం? డాక్టర్, తను మా నానమ్మ. తనకు కొంచెం మతిమరుపు ఉంది. ఎంతలా అంటే అది డాక్టర్. తన ఓల్డ్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి డాక్టర్. అత్తయ్యని ఇక్కడే ఉంచి రోజు ఈవిడ వంక పెట్టుకుని ఈ యశోద హరివిట్టల్ని కలవడానికి వస్తుంది. వెంటనే ఎలాగైనా అత్తయ్యని ఇంటికి తీసుకువెళ్ళాలి. యశోద, నన్నింటికి తీసుకెళ్తానని చెప్పి ఎక్కడికి తెచ్చావేంటి? ఈయన డాక్టరా? అంటే ఇది హాస్పిటలా? అమ్మమ్మ, మీరేం భయపడకండి, మీకేం కాదు. మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం. సార్, అర్జెంటుగా ఈ టెస్ట్లన్నీ చేయించాలండి. అలాగే డాక్టర్. ఓ, సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నేను ఆల్జైమర్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను డాక్టర్. ఐఎమ్ డాక్టర్ హరివిఠల్. ఓ, మీరేనా? నైస్ టు మీట్ యూ. అమ్మా, పద వెళ్దాం. ఎక్కడికి? యశోద వాళ్ళింటికా? పద యశోద, పద వెళ్దాం. యశోద, ఆగు. తప్పిపోయిన మా అత్తయ్యని తీసుకొచ్చి నువ్వు మాకు చాలా హెల్ప్ చేశావు. అంతవరకే నీకు మాకున్న పరిచయం. నువ్వు చేసిన హెల్ప్కి మేమేం చేయాలో చెప్పు, అవి మేం చేస్తాం. అంతవరకే. ఇంతకు మించి నువ్వు మాతో ట్రావెల్ చేయొద్దు. నేను మా అత్తయ్యని చూసుకోగలను. దాక్షాయిని, రానివ్వు. మా అమ్మని కాపాడిన కృతజ్ఞతను చూపించు. అలా మొహం మీదనే నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, వెళ్ళిపో అనడం ఎంతవట్టి కరెక్టో ఆలోచించు. యశోద, మా అమ్మ మాటలేం పట్టించుకోకు. పద లోపలికి వెళ్దాం. యశోద, నువ్వు రా. లోపలికి పద దాక్షాయిని. డాక్టర్ గారు, షాక్ ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తున్నారా? అవును సార్, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చాలా అవసరం. మీరేమీ కంగారు పడద్దు.
తను ఇమీడియట్ గా మెడిసిన్స్ కి రెస్పాండ్ అవ్వడం అన్నది జరగని పని. మనం షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ ఇస్తేనే తను కోలుకోవడానికి ట్రై చేస్తుంది. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. సార్, దయచేసి బయట వెయిట్ చేయండి. వద్దు, నువ్వు వెళ్ళొద్దు యశోదా. వీళ్ళని చంపేస్తారు యశోదా. నువ్వెక్కడే ఉండే యశోదా. నన్ను కాపాడు యశోదా. నేను బయటే ఉంటాను కదా, నేను కాసేపు బయటే వెయిట్ చేస్తాను. నువ్వు వచ్చే సరేనా? సార్ ప్లీజ్. అమ్మమ్మ, నా మాట విను. ఏం కాదు, నేను బయటే ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. యశోదా, యశోదా, నర్స్. అమ్మ యశోదా, ఆవిడ పట్టు. వెళ్ళొద్దు యశోదా. రండి. అమ్మా, రెండవ- పడుకోండమ్మా. పడుకోండమ్మా. నర్స్, పడుకోబెట్టు. పడుకోబెట్టు. పడుకోండమ్మా. నన్నేం చెయ్యొద్దు. ఏం అవ్వదమ్మా. నాకేం తెలీదు. పడుకోండి, పడుకోండమ్మా. నేనేం చేయలేదు. నేనేం తప్పు చేయలేదు. నన్నేం చెయ్యొద్దు. నీకేం కాదమ్మా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఏయ్, నీకొకసారి చెప్తే అర్థం కాదా? మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. మాకు దూరంగా వెళ్ళు అని చెప్తే నీకు అర్థం కాదా? మా కర్మ కాకపోతే ఇన్ని రోజులు ప్రేమగా చూసుకున్నా నన్ను కాని, కన్న కొడుకును కాని, మనవణ్ణి కాని ఎవ్వరిని గుర్తుపట్టకుండా కేవలం నిన్నే గుర్తుపడుతుంది. నిన్ను చూసి రెచ్చిపోతుంది. ఇదిగో, నువ్వు దూరంగా ఉంటేనైనా మమ్మల్ని గుర్తుపడుతుందేమో. యశోద, ఆగు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? యశోద కనిపిస్తే చాలు తన మీద అరవటం మొదలు పెడుతున్నావు. తను చేసిన సహాయాన్ని మర్చిపోతున్నావు. ఎందుకమ్మా ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏంటిది? నాకొద్దు. నాకు భయం ఏం వేస్తుంది. భయం లేదమ్మా, కంగారు పడకండి. యశోదా. ఆ, ఆ, ఆ. సారీ యశోద, మా అమ్మ నా మాటలకి. పర్వాలేదు హరి. యశోద, ఒక 30 మినిట్స్ ఇక్కడే వెయిట్ చేయి. తర్వాత మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. యశోదా, నన్ను కాపాడు యశోదా. ఆ, 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 ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.